వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్. కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కుక్కల పద్మమ్మ గోపాల్ ముద్రస్ అభ్యర్థన. అభివృద్ధి వైపు అడుగు వేయండి. ప్రజల ఆశీర్వాదంతోనే అధికారం సాధ్యం. మీ గ్రామ బిడ్డగా మాట ఇస్తున్నాను. అభివృద్ధి నా బాధ్యత. షాబాద్ మండలం కొమరబండ గ్రామ సర్పంచ్ పదవికి కుక్కల పద్మమ్మ గోపాల్ ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. గ్రామంలో బలహీన వర్గాల అభివృద్ధి, శుద్ధి నీరు, రహదారులు, పారిశుద్ధ్యం, మహిళా అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు వంటి అంశాలను ప్రాముఖ్యంగా తీసుకుని ముందుకు సాగుతానని కుక్కల పద్మమ్మ గోపాల్ పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని తెలిపారు. ప్రజల అభివృద్ధి పట్ల ఆమె చూపుతున్న కృత నిశ్చయాన్ని అభినందిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువత అభిప్రాయపడుతున్నారు. గ్రామం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మనందరి అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకే మీ అమూల్యమైన ఓటు ఇవ్వండి. మీరు నాపై ఉంచే నమ్మకాన్ని అభివృద్ధి పనులతో నిలబెట్టుకుంటానని ప్రజలను అభ్యర్థించారు. ప్రతి పార్టీల దగ్గరికి వెళ్ళి ప్రతి పార్టీల మెడలు వంచి వాళ్ళ నుండి ఫండ్స్ తీసుకొచ్చి నేను ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పోటీ చేస్తున్నాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. పార్టీల మెడలు వంచి నేను ఫండ్స్ తెస్తా. నాకు శక్తి ఉంది, నేను చేయగలుగుతా. మా ప్రజలందరికీ తెలుసు, మా గ్రామ ప్రజలందరికీ తెలుసు, నేను చేసే శక్తి ఉంది నాకు. నేను ఖచ్చితంగా చేస్తా. వాళ్ళ దగ్గరికి వచ్చి కొట్లాడేస్తాను. నేను ఒక పార్టీలో ఉంటే వాళ్ళకి బానిస అవుతా. ఎందుకంటే వాళ్ళని గట్టిగా అడగలేకపోతాం. ఎందుకంటే పార్టీలు ఉన్నాము, అరే ఇస్తాం కానీ తీసాము. ఇప్పుడు నాకు ఆ శక్తి అవసరం లేదు. నా స్వయ శక్తి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు వాళ్ళది గట్టిగా అడిగే, నా గ్రామాభివృద్ధిలో మీరు మాకు సాయం చేయాలని గట్టిగా అడుగుతా. వాళ్ళ నుండి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉంటే నా సొంత ఖర్చులతో చేస్తా. పెద్ద సమస్యలు ఉంటే గ్రామం పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామాభివృద్ధిని మంచి పరిస్థితిలోకి తీసుకొస్తా. అది నాతో అవుతుంది. నా ఎంట ప్రజలు ఉన్నారు, నా ఎంట ప్రతి ఒక్కరు నాకు అండగా ఉన్నారు. ఇంకోటి ప్రతి వ్యక్తి నాకు అండగా ఉండి నాకు తోడ్పడి నేను గత 5 వారం రోజుల నుండి ప్రచారంలో నా ఎంట ఉండి నన్ను నడిపించి ముందుకు నడిపిస్తున్న నా యొక్క గ్రామ ప్రజలందరికీ మరియు వాళ్ళ యొక్క శక్తికి, వాళ్ళ యొక్క ఓపికకు, వాళ్ళ యొక్క సహనానికి అవతలలో ఎంత ఉన్నా నాకన్నా భారీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. డబ్బుతోని కొనాలని చూస్తున్నారు. కాకపోతే నా ఎంట ఉన్న వాళ్ళు డబ్బుకు లొంగే వాళ్ళు గారు. డబ్బు కోసం వాళ్ళు నా ఎంట వస్తలేరు. నా యొక్క గెలుపు కోసమే నా ఎంట వస్తున్నారు. మన యొక్క నా పనితనాన్ని నచ్చే నా ఎంట వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరీ కోరుతున్నాను. కాకపోతే నేను ఇక ముందు నేను నా ఎంట ఉన్న వారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ ముందుండి వాళ్ళకు ముందుండి నేను వాళ్ళకు పని చేస్తా. కాకపోతే ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నా, నాకు డబ్బు మీద ఆశ లేదు, నాకు ఇంకో పరపతి మీద ఆశ లేదు. నేను గత 2 సార్లు పోటీలో ఉన్న తక్కువ మెజార్టీతోని, మామూలుగా 10-12 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా. కాకపోతే ఈసారి నాకు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది. ఎట్లుందంటే 2 సార్లు ఓడిపోయిండు. ఈసారైనా గెలిపించకపోతే మనం అందరం వేస్ట్ అని ఎవరైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి ప్రలోభపడకుండా నాకు ఓటేసామని ప్రతి ఒక్క మనిషి గడప నాకు చెప్తున్నారు. నన్ను వెన్నంటి ఉంటున్నారు, వెన్నంటి తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నా దగ్గర వాళ్ళు ఏం ఆశించడం లేదు. నా దగ్గర ఫ్రీగా వస్తున్నారు. నా సేవ, నా యొక్క ప్రచారంలో పాల్గొని నాకు ముందుండి వెన్నుదండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ నేను మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరీ కోరుచున్నాను. కత్తెర గుర్తుకు వేసి నేను ఎట్లయినా గెలుస్తా. నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని నా ప్రజలందరినీ కోరుచున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.